టార్గెట్ అవుతుంది కాంగ్రెస్ కాబట్టి మనం వెంకట గారి నుంచి స్టార్ట్ చేద్దాం. వెంకట గారు, ఈసీ రైతు బంద్కి బ్రేక్ వేసింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ 11 సార్లు ఈ రైతు బంద్ని రైతులకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు 2 రోజుల ముందు ఈసీ అనుమతి ఇచ్చింది. ఈసీకి సంబంధించి కొన్ని షరతులు విధించినప్పటికీ అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది. కానీ 28వ తారీఖు లోపు ఆ రైతు బంద్ని అందించవలసిన వాళ్ళకి అందించాలి అంటూ కూడా నిబంధన పెట్టింది. మరి ఉన్నట్టుండి సడన్గా ఎందుకు ఈసీ ఈ ఇచ్చిన అనుమతులకి బ్రేక్ తీసుకుంది? దీని వెనకాల కాంగ్రెస్ ఉంది అనేది ప్రధాన ఆరోపణ. రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అనేది ఇప్పుడు ఒక 2 రోజుల ఎలక్షన్ ముందు ఉంది అనగా కాంగ్రెస్ పైన ఈ యొక్క ఆరోపణ ఓటర్ల మీద, రైతుల మీద, ప్రజల మీద పడే అవకాశాలు ఉన్నాయి. మరి దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? దీని వెనకాల నిజంగా కాంగ్రెస్ ఉందా? మేడం, ఈ ఒక్క ఆడియో నేను వినిపిస్తాను, దాంతోనే నేను స్టార్ట్ చేస్తాను. ఈ కొంచెం వినండి. పొద్దున్నే మీరు ఛాయ్ తాగుతారో లేదో మీ ఫోన్లు టింగ్ 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 మోగుతాయి. మేడం, ఇది ఒకసారి ఈ వీడియో ఎందుకు ప్లే చేయడం జరిగిందంటే, రైతు బంధు ఆగడం అనేది హరీష్ రావు గారు ఏదైతే ఎలక్షన్ ఒక సభ ఉంటుంది కదా, ఆ సభలో అఫీషియల్గా ఒక గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసినట్టు ఒక ఎన్నికల సభని అఫీషియల్గా గవర్నమెంట్ ఏదో అనౌన్స్ చేస్తున్నట్టు చేయడం వల్ల అది ఆగింది మేడం. దానికి ఈసీ కూడా క్లియర్ కట్గా క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాంట్లో వెనకాల నుంచి నడిపిస్తుందని చెప్పి ఈరోజు మా ఏదైతే కిసాన్ సెల్కి సంబంధించిన నిరంజన్ రెడ్డి గారు ఉన్నారో వారు దాన్ని కంప్లైంట్ చేయడం వల్ల ఈరోజు చేయడం ఆగిందని చెప్పి ఇది కేసీఆర్ గారు అన్నారు. మరి ఈసీ నిరంజన్ రెడ్డి గారు కంప్లైంట్ చేయడం వల్ల ఆగిందని ఈసీ అనలేదే, ఎలక్షన్ కమిషన్ ఈ మాట అనలేదే. హరీష్ రావు గారు మంగళవారం టింగు అని మోగడం వల్ల ఆగిందని చెప్పి ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్ కట్గా చెప్పింది కదా. సో ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మేడం. ఏం చెప్పదలుచుకున్నాం అంటే, మనం ఎన్నికల కోడ్ వచ్చే ముందు ఒక క్లియర్ కట్గా ఒకటి ఏం చెప్తుందంటే, ఎలక్షన్స్ అనేవి ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలి. అంటే అది నియమావళిని ఉల్లంఘించి చేయొద్దు. అందుకోసమని మీరు ఒకటి గమనించండి మేడం, బస్ షెల్టర్ల మీద రంగులు పూసేస్తారు. ఎవరైతే వాళ్ళ నాయకులు, పార్టీ నాయకులు అది బస్ షెల్టర్ కట్టిస్తారో దాని మీద పరదాలు కప్పేస్తారు, విగ్రహాల మీద పరదాలు కప్పేస్తారు, వాల్ పోస్టర్స్ని మొత్తం రంగులు అద్దేస్తారు. దాంతోపాటు ప్రతుల విషయం ఉంటుంది కదా, ప్రతి ఎలక్షన్స్లో ప్రతి నియోజకవర్గం 40 లక్షల వరకు ఖర్చు చేయాలనే ఒక అంశం మీద ఒక చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఇంత కీన్ అబ్జర్వేషన్ ఉన్న ఎలక్షన్ కమిషను ఇక్కడ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటే డైరెక్ట్ బ్యాంకుల నుంచి రైతుల ఖాతాలో ఒక మనీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఎలక్షన్ టైంలో. అంటే అది ఎంత పెద్ద ఒక ప్రలోభానికి గురి చేసే అంశంగా చూడొచ్చు ఇక్కడ. సో ఈ ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా చూసిందని మనం ఎందుకు అనుకుంటలేము? కాంగ్రెస్ పార్టీ చేసిందని ఎట్లా అంటాం? 2018 ఎలక్షన్స్లో కేవలం ఎలక్షన్ జరిగే 2-3 రోజులకు ముందు మీరు రైతుల అంటే ఖాతాలో పైసలు వేసారు కదా. అంటే ఇక్కడున్న గవర్నమెంట్ మనీని అంటే ఓటర్లను ప్రభావితం చేయడం కోసం దాన్ని ఉపయోగించుకున్నట్టే ఉంది కదా. అది అంటే కాంగ్రెస్ పార్టీ చేతిలో లేదు కదా మేడం ఆపడం. కాంగ్రెస్ పార్టీ చేతిలో ఆపాలని లేదు కదా. ఎలక్షన్ కమిషన్కు ఒక నామ్స్ ఉంటుంది కదా, ఎలక్షన్ కమిషన్కి ఒక పద్ధతి ఉంటుంది కదా, ఆ పద్ధతి ప్రకారమే ఆపాలనుకుంటుంది. సో ఇప్పుడు మేమేమంటున్నాం, నేను ఒక రైతు బిడ్డను మేడం. రైతులు ఇప్పుడు ఏంటి, ఇప్పటికే అంటే వానాకాలం పంట అయిపోయింది, నెక్స్ట్ యాసంగి పంటకు రెడీ అవుతారు. లాస్ట్ సార్ మీరు రైతు బంధు ఎప్పుడు వేసారు? జనవరిలో వేసారు. ఈసారి ఎందుకు నవంబర్లో వేద్దామని చెప్పి భీష్మించుకొని కూర్చున్నారు? దాంతోపాటు వేయాలనుకుంటే చాలా ఉంటాయి కదా. మీరు అనుకున్న అంతే దళిత బంధు వేయచ్చు, దాంతోపాటు గిరిజన బంధు వేయచ్చు, దాంతోపాటు ఈ ఉద్యోగులకు డిఏ కూడా ఈసారి ఇవ్వాలి. మరి డిఏ ఎందుకు ఇవ్వలేదు? మరి అది కూడా ఇష్యూనే కదా. సో అదేవిధంగా స్కాలర్షిప్లు ఉన్నాయి, విద్యార్థులకు స్కాలర్షిప్ మొత్తం బకాయిలు మొత్తం ఈ సంవత్సరం ఇవ్వాలి. మరి అదెందుకు ఇస్తలేరు అకాడమిక్ ఇయర్కి? అంటే కేవలము ఓటర్లను ప్రలోభ పెట్టడం కోసం వాడుకున్న ఒక ఆయుధంగా రైతు బంధుని వాడుకుంటే దాన్ని ఏమనుకోవాలి మేడం? అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి ఒక అర్థం ఉంటుంది కదా మేడం. వాళ్ళు అంటున్నారు కదా, ఇప్పుడు మేము ఈసీ కంప్లైంట్ చేసినాం. ఏమని కంప్లైంట్ చేసినామంటే, ఇచ్చుకోవాల్సి వస్తే తర్వాత ఇచ్చుకోవచ్చు, ఇన్కేస్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తే మేము ఇస్తాం, లేదంటే ముందు ఇచ్చుకున్నా పర్లేదు. కానీ ఎగ్జాక్ట్గా ఒక రోజు కంటే ముందే, ఒక 2 రోజుల ముందే ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాం మేడం? దీని మీద మేము కంప్లైంట్ చేసినాం. అది ఏంది, రైతులకు వ్యతిరేకంగా మేము చేయలేం మేడం. కేవలం బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఈ విధంగా వాడుకుంటుందని చేసినాం. తర్వాత హరీష్ రావు గారి స్టేట్మెంట్ వల్ల ఆగిన రైతు బంధుని మా మీద పట్టకాల్చి మీద వేస్తే ఏమనుకోవాలి మేడం? మా రేవంత్ రెడ్డి గారు ఇందాక చెప్పారు కదా, దాంట్లో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఏమని స్పష్టంగా కనపడుతుందంటే, ఈరోజు హరీష్ రావు గారు వారి నోటుదల వల్లనే మంగళవారం టింగు అని చెప్పి, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావా, ఇప్పుడు నువ్వు మంత్రివా, నువ్వు ఎట్లా చెప్తావు ఈ మాట? నీకు ఏ రైట్ ఉందని చెప్తావు? అంటే నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థివి, సిద్దిపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థివి. అలాంటివి నువ్వు వచ్చి బయటకు వచ్చి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతే దాదాపు అంటే కొన్ని వందల కోట్లు ఈ ఎలక్షన్స్లో మీరు అంటే వాళ్ళని ప్రలోభ పెట్టుకోవడం కోసం వాడుకున్నదా కాదా? సో మేమేమన్నా అంటే ఎలక్షన్ కమిషన్ చాలా క్లిష్టర్గా దాంట్లో మెన్షన్ చేసిన తర్వాత కూడా మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే అది ఎంత మాత్రమో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మే పొజిషన్ లేదు. ఒక మాట చెప్తున్నాం మేడం,
లాస్ట్ సారి 2018లో ఏదో వాళ్ళు సిస్టమేటిక్గా వాళ్ళ సిస్టమ్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి కవర్ చేసుకుంటూ వచ్చారు మేడం. కానీ ఈరోజు ప్రజల్లో ఒక తీవ్ర వ్యతిరేకత ఉంది మేడం. ఆ వ్యతిరేకతని కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రజలను మొబ్బపెట్టు ప్రతిసారి సెల్ఫ్ గోల్ వాళ్ళు వేసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మీరు గమనించండి మేడం, నిరుద్యోగుల విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు 2 రోజుల ఎలక్షన్స్ ముందు అనగా మీరు అంటున్నారు సెల్ఫ్ గోల్ వాళ్ళు వేసుకున్నట్లే, కాకపోతే ఇప్పుడు గోల్ కాంగ్రెస్ పడేలా ఉంది. ఎందుకు పడుతుంది మేడం? ఎందుకంటే ఇప్పుడు దాన్ని బలంగా ఇప్పుడు ప్రజలకు మేడం, తీసుకెళ్తున్నారు. మేము ఆపలేదు కదా. రైతు మేడం, ఒక మాట. వ్యతిరేక మేడం, ఒక మాట. ప్రభుత్వం లాస్ట్ టైం కూడా కరెంట్ విషయంలో కూడా కాంట్రవర్సీ అయింది మేడం. ఒక మాట చెప్తున్నాను మేడం, ఒక మాట చెప్తున్నాను. హరీష్ రావు గారు ఆదివారం రోజున ఆ మంగళవారం మీ అకౌంట్లో పడితే అన్న స్టేట్మెంటు అది కరెక్ట్ కాదంటున్నా మేడం. ఆ స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారు? ఆ స్టేట్మెంట్ ఇచ్చే రైట్ హరీష్ రావు గారికి ఎక్కడ ఉంటుంది? అంటే ఓటర్లను ప్రభావితం చేసినట్టే కాదా మేడం? అంటే మీ అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిషియరీ వస్తుంది, డైరెక్ట్ మీ అకౌంట్లో పైసలు వస్తుందని చెప్పినట్టే కదా. ఎన్నికల కోడ్ నియమాలు ఉన్నప్పుడు మేడం చాలా ఉద్యోగాల నోటిఫికేషన్ రావు మేడం. ఈ టైంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎలక్షన్స్ అంటే ఏ ప్రలోభ పెట్టే అంశం కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావద్దని చెప్పి చాలా క్లిస్టర్ క్లియర్గా ఉంటుంది. కావాలని చెప్పి మేడం ఒక మాట చెప్పి కావాలని చెప్పి అంటే ఇంకో 2-3 రోజులు ఎలక్షన్ ఉన్నాక కావాలని చెప్పి దాన్ని మీరు ఇక్కడ తీసుకొచ్చి రచ్చకెక్కే ప్రయత్నం చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎటువంటి నష్టం ఉండదు మేడం. మేము ఒకటి క్లియర్ కట్గా చెప్తున్నాం. 3వ తారీఖు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రైతు బంధు ఇస్తాం. దాంతోపాటు మేము ఏదైతే చెప్పినా భరోసా ఇచ్చినాం 6 గ్యారెంటీలో అది కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మేడం. దాంట్లో ఎటువంటి శశబిషాలు లేవు.